ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్టీవెన్ బాబుగా సేవ చేస్తున్న నేను నా జీవితంలో ఇంత గొప్ప రక్షణ ఎలా పొందానో, ఆ దేవుడు నన్ను ఎలా మార్చుకున్నాడో ఆ సంగతిని మీకు సాక్ష్యంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి కొన్ని నిమిషాలు శ్రద్ధగా ఈ సాక్ష్యాన్ని విని దేవుడు మానవాళికి అనుగ్రహిస్తున్న సత్యాన్ని గ్రహిస్తారని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు నన్ను సంధించడానికి ముందు నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను. హైందవ సాంప్రదాయంలో పెరిగిన వాడిని. మా తల్లిదండ్రులు నాకు శ్రీనివాస్ అనే పేరు పెట్టి ఆ ఏడుకొండల వెంకన్న బాబే ఎంతో ఆశీర్వాదం ఇచ్చి నన్ను వాళ్ళకి దయచేసాడన్నంత సంబరపడిపోయారు. అంత మాత్రమే కాదు, ప్రతి ఏడాది నన్ను ఆ కొండకు తీసుకువెళ్ళి గుండు కొట్టిస్తూ ఉండేవారు. మేము కులానికి పద్మశాలిలు. మాకు జంజం కూడా ఉండేది. మార్కండేయ గోత్రానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి శివుని కూడా ఎంతో భక్తితో పూజిస్తూ ఉండేవాళ్ళం. ప్రతి శివరాత్రికి శ్రీశైలం వెళ్ళి ఆ గర్భగుడి పైన నందులు ఉంటాయి. ఆ నంది కొమ్ములకు మేమే స్వయంగా నేసిన పట్టుబట్టను కడుతూ ఉండడం మా కులానికి ఆచారం. మా పితరులు అలా చేసేవారు. అర్ధరాత్రి సమయంలో లైట్లన్నీ ఆర్పేసినప్పుడు దిగంబరంగా వెళ్ళి ఆ గుడి మీద ఆ పట్టుబట్ట కట్టాలి. ఎంతో నిష్ఠతో అలాంటి పనులను మా పితరులు చేసేవారు. అయితే మేము కూడా సహజంగా ఎంతో భక్తితో నిష్ఠతో ఎన్నో వ్రతాలు పూజలు చేస్తుండేవాళ్ళం. తడువు చేయకుండా ఎంతో భక్తితో మా తల్లిదండ్రులు నాకు ఏ విధంగా నేర్పారో అలాగే నేను కూడా పూజిస్తూ ఉండేవాడిని. నా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానాన్ని బట్టి నేను కూడా నాకు తెలియకుండా హిందూ మతం పట్ల ఎంతో ప్రేమ పెంచుకున్నాను. మా ఇంట్లోనే కాదు, ఆ మాటకు వస్తే మా వంశంలోనే నాలా స్పష్టంగా మంత్రాలు శ్లోకాలు చదివే వాళ్ళు ఎవరూ లేరు. అందువల్లే మా స్నేహితులు బంధువులు వాళ్ళందరూ కూడా ఏ పూజ చేసినా ఏ వ్రతాన్ని చేసినా నన్నే పిలుస్తుండేవారు. ఆ వ్రతానికి సంబంధించిన పుస్తకాన్ని, ఆ శ్లోకాలను, ఆ మంత్రాలను నేనే చదివితే బాగుంటుందని వాళ్ళు నన్ను పిలుస్తుండేవారు. మరి నేను ఆ రీతిగా భక్తిగా వేదాలు ఇతిహాసాలు పురాణాలు చదువుతూ ఉంటే మా అమ్మ నాన్న ఎంతో మురిసిపోతూ ఉండేవారు. నాకు కొద్దిగా వయసు పెరిగిందండి. యవ్వన దశ వచ్చేసరికి నా స్నేహితులు ఎలా అయితే బాడీ బిల్డింగ్ కసరత్తులు లాంటి చేసేవారో అలాగే నేను కూడా బాడీ బిల్డింగ్ కరాటే లాంటి విద్యలు నేర్చుకోవడానికి వెళ్తుండేవాడిని. ఆ దినాల్లో వారందరూ కూడా ఈ బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి కోరికి వెళ్తుండేవారు. నేను కూడా సహజంగా భక్తి ఎక్కువ కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి కోరికి వెళ్ళి ఎంతో భక్తితో పూజించి ఆ హనుమాన్ చాలీసా చదివి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వస్తుండేవాడిని. మా వీధిలో ప్రతి మంగళవారం నేను నా చేతిలో కొబ్బరి చెప్పుతో చెవిలో పువ్వుతో ఎర్రని సింధూరం బొట్టుతో కొబ్బరి చెప్పు నిండా ఎర్రని సింధూరం బొట్టు వేసుకొని ప్రతి మంగళవారం కనిపిస్తుండేవాడిని. ఆ రీతిగా నన్ను చూస్తున్న ఆ వీధి వాళ్ళందరూ ఎంతో సంతోషపడేవారు. పుడితే ఇలాంటి కొడుకు పుట్టాలి, ఇలాంటి కొడుకు పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. నిజంగా కన్నయ్యమ్మ తాతారావు వీళ్ళ దంపతులు చాలా పుణ్యం చేసుకుని ఉంటారు, ఇంత మంచి కొడుకు పుట్టాడని వాళ్ళు చెప్పుకునేవారు. అలా నా బాల్యం కొనసాగుతుందండి. 10th పరీక్షలు పూర్తయి రిజల్ట్స్ వచ్చాయి. మా వీధిలో చాలా మంది పిల్లలు ఫెయిల్ అయిపోయారు. చాలా మంది పాస్ అయ్యారు, కానీ ఏదో అరాకొర మార్కులతో పాస్ అయ్యారు. అయితే నేను మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి. మా ఇంట్లో చాలా ఆనందపడ్డారు. అలాగే మా కాలనీలో కూడా పలానా కన్నయ్యమ్మ గారు అబ్బాయి ఎక్కువ మార్కులు సంపాదించుకున్నట్ట, ఫస్ట్ క్లాస్ అంట అని వాళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు. చూడరా, ఆ శ్రీని చూసి నేర్చుకోండిరా అని ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చివాట్లు పెట్టేవారు. మెల్లిగా ఈ సంగతులన్నీ చూసిన తర్వాత నాలో ఒకలాంటి అతిశయం పెరిగింది. నేనేదో చాలా తెలివైన వాడినని, నాలా ఎవరు చదవలేరని అలాంటి ఆలోచనలు నాలో ప్రారంభమయ్యాయి. అంతేకాదు, నేను చాలా మంచివాడినని, చాలా భక్తిపరుడనే ఆలోచనలు నాలో మొదలయ్యాయి. కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాను. తెలుగు భాష మీద నాకున్న ప్రేమ మరి 10th క్లాస్లోనే చాలా ఎక్కువగా ఛందస్సు
బాగా నేర్చుకున్న కారణంగా పద్యాలు రాసేవాడిని, కవిత్వాలు రాసేవాడిని. కాలేజీలో నేను రాస్తున్న కవిత్వాలకి చాలా డిమాండ్ ఉండేది. స్టూడెంట్స్ అందరూ కవిత్వాలు చదువుకొని చాలా సంతోషించేవారు, ఆనందించేవారు. నేను ఒక హీరోలా కాలేజీలో అందరూ నన్ను ట్రీట్ చేసేవారు. నేను రాసిన కవిత్వాలు చూసి ఎంతోమంది అమ్మాయిలు నాతో మాట్లాడడానికి ప్రారంభించేవారు. యవ్వన దశలోకి అడుగుపెట్టిన తర్వాత నాలో కొన్ని ఊహలు కూడా ప్రారంభమయ్యాయి. నాకు తెలియకుండా నాలో చెడ్డ ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ఎక్కువ మంది అమ్మాయిల్ని ఈ కవిత్వాలతో ఆకర్షించుకోవాలని ఆశ నాలో పెరిగింది. అంతేకాదు నా తోటి స్నేహితులు కూడా వాళ్ళు ఏ అమ్మాయిలైతే ప్రేమించాలని వెంటపడుతున్నారో ఆ అమ్మాయిలకు లవ్ లెటర్స్ రాయమని లేదా కవిత్వాలు రాయమని నా దగ్గరకు వచ్చేవారు. నేను కవిత్వం రాస్తే ఎలాంటి అమ్మాయి అయినా సరే తప్పకుండా ఆ ప్రేమిస్తున్న అబ్బాయికి చిక్కిపోయేది. అలా నేను కవిత్వాలతో ఎంతోమందిని ఆకర్షించగలిగాను. కాబట్టి నేనేదో గొప్ప తెలివైనవాడినని, చాలా మంచివాడినని, అందరూ నన్ను ఒక హీరోలో చూస్తున్నారని గర్వపడుతుండేవాడిని. ఏ ఇద్దరికైనా సరే గొడవ వస్తే వాళ్ళు వాళ్ళకున్న గొడవతో మాట్లాడుకోవడం మాని అలిగి తిరిగి నా దగ్గరికి వచ్చి, ఇలా ఉందిరా పరిస్థితి, నువ్వు ఏదైనా కవిత్వం రాయాలంటే ఆ రాత్రి రాత్రి ఒక కవిత్వం రాసి ఇచ్చేవాడిని. ఉదయం అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య గొడవ కూడా చల్లారిపోయేది. ఇలా నా కాలేజ్ జీవితం కూడా గడిచింది. నా యవ్వన దశలో నేను అందరికీ మంచోళ్ళ కనిపిస్తున్నా కూడా నాలో చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు ప్రారంభమయ్యాయి. చుట్టా బీడి, సిగరెట్ లాంటివి, బ్రాందీ లాంటివి ఇలాంటి దుర్వ్యసనాలు నాలో లేవు కానీ కామ వికారపు ఆలోచనలు నాలో ప్రవేశించి నన్ను పాడు చేశాయి. పైకి చాలా మంచోడిగా ఉన్నాను, కానీ అంతరంగం మాత్రం హద్దులు లేని చెడ్డ ఆలోచనలతో నిండిపోయింది. నేను ఎదుగుతున్నప్పుడు నాలో సహజంగానే దేవుని భక్తి ఎలా పెరిగిందో అలాగే క్రైస్తవులంటే ద్వేషం కూడా పెరిగింది. కారణం స్పష్టంగా తెలియదు కానీ నా మతం మీద నాకున్న అభిమానం నన్ను అలా చేసిందేమో. ఎవరైనా సరే క్రైస్తవ మతంలో చేరి బొట్టు, పూలు, గాజులు తీసేస్తే నేను చాలా బాధపడిపోయేవాడిని. వాళ్ళు చూస్తే నాకు హృదయంలో ఒక మంట రేగేది. చిన్నతనం నుంచి కూడా ఎవరైనా క్రైస్తవ స్టూడెంట్స్ నాతో పాటు స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళంటే ఒక చిన్న చూపు నాలో ఉండేది. వీళ్ళందరూ మా మతాన్ని, మా సంప్రదాయాన్ని మంటగలుపుతున్నారని ఆ భావం నాలో పెరిగిపోయేది. నేను ప్రయాణిస్తున్నప్పుడల్లా నాకు బాగా గుర్తున్న ఒక సంఘటన ఏంటంటే, ఒక వాక్యం నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉండేది. ఏ బస్సులోనే ప్రయాణిస్తూ కిటికీలోంచి చూస్తున్నప్పుడు సడన్ గా చూసినప్పుడు ఒక చర్చి గోడ కనిపించడం, ఆ గోడ మీద కొన్ని వాక్యాలు రాసి ఉండడం, ఒక వాక్యం మీద నా దృష్టి పడడం తరచుగా జరుగుతుండేది. ఆ వాక్యం ఏంటంటే, యేసు చెప్పెను, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. ఈ మాట నేను తలంపుగా చూడడం, చదవడం జరిగేది. అలా ఆ మాట చూసినప్పుడల్లా నాలో ఇంకా కోపం పెరిగిపోయేది. నేనే అంటాడేంటి క్రీస్తు? అందుకే నాకు ఒళ్ళు మండిపోతుంది. నిన్న కాక మొన్న వచ్చాడు, నేనే అంటాడేంటి? నేను కూడా ఒక దేవుడినే అంటే పోనీలే అని ఊరుకుందాం. మాకున్న 33.5 కోట్ల దేవతల్లో ఏదో ఒక దేవుడుగా భావించి ఒక మూల పడేసేవాళ్ళం. అంతేగాని నేనే, నా ద్వారా తప్ప ఎవడు స్వర్గానికి చేరడు అంటాడేంటి అని చాలా కోప్పడిపోయేవాడిని. ఎలాగైనా సరే ఈ క్రైస్తవులకు బుద్ధి చెప్పాలి అనేది నా ఆలోచన. స్వర్గానికి చేర్చడానికి ఈయనేనా మార్గం? మా హిందూ మతంలో దేవుళ్ళు లేరా? మా మతంలో అయితే నారాయణ అంటే చాలు వైకుంఠానికి వెళ్ళిపోతాం. శివరాత్రి నాడు ఉపవాసం ఉంటే చాలు ఎంతటి దుర్మార్గుడైనా, ఎంత దొంగ అయినా సరే బొందితోనే కైలాసం చేరిపోతారు. మరి ఈ క్రీస్తు ఇక ఏ మార్గం లేదు నేనే అంటాడేంటి? ఇలాంటి ఆలోచనలు నాలో కలుగుతుండేవి. అందుకే యేసుప్రభు అంటే నాకు చాలా కోపం ఉండేది, చాలా ద్వేషం పెరిగిపోయేది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ నాతో చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైనా క్రైస్తవులు ఉంటే చాలు చాలా ఘోరంగా వాళ్ళని ఎక్కిరిస్తూ ఏడిపిస్తుండేవాడిని. క్రైస్తవులు పిల్లలు నాతో పాటు ఆడుకోవడానికి, సరదాగా మాట్లాడడానికి నా దగ్గరికి వస్తున్నప్పుడల్లా వాళ్ళని ఎలా ఏడిపించాలని ప్రయత్నిస్తుండేవాడిని. వాళ్ళు ఏదో కుష్ఠరోగుల్లాగా వాళ్ళ వైపు చూస్తూ, వాళ్ళు నా ముందు నుంచి వెళ్తున్నప్పుడల్లా వాళ్ళని చూసి వెక్కిరిస్తూ చేతులలో పెట్టి చాలా ఎగతాళిగా నడిపించునావా అని కుష్ఠరోగుల్లా వారి వైపు చూస్తూ పాడి నవ్వుకునేవాడిని. నాతో పాటు అందరూ నవ్వేవాళ్ళు, వాళ్ళంతా సిగ్గుపడిపోయేవారు. అలా వాళ్ళని ఏడిపించడం నాకు చాలా సరదాగా ఉండేది. క్రైస్తవ్యం మీద నాకున్న ఆ ద్వేషం కారణంగా నా స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో కూడా ఆ పిల్లల్ని చాలా ఘోరంగా ఏడిపిస్తుండేవాడిని.
నాతో ఎవరైనా సరే మాట్లాడడానికి, ఆర్గ్యుమెంట్ చేయడానికి క్రైస్తవ పిల్లలు వచ్చేవారు కానీ వాళ్ళు నా తెలివితేటల ముందు ఏమాత్రం నిలలేకపోయేవారు. సహజంగా బాగా చదివేవాడినేమో. స్కూల్లో, కాలేజీలో కూడా మా లెక్చరర్స్ అందరూ నన్నే సపోర్ట్ చేస్తుండేవారు. కాబట్టి వాళ్ళు నాతో వాదించడం ఇంకా అనవసరం అనుకొని నా దగ్గరికి రావడం మానేసేవారు. అంతేకాదు, మా వీధుల్లో కానీ, మా ఊర్లో కానీ ఎక్కడైనా సరే క్రైస్తవులు బహిరంగంగా మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్స్ జరుగుతున్నంతసేపు కూడా నాకు చాలా కోపంగా ఉండేది. ఒళ్ళంతా మండిపోతున్నట్టు ఉండేది. వీలైనంత వరకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలని, వాళ్ళు పాస్టర్ మాటల మీద దృష్టి పెట్టకుండా ఉండాలని ప్రయత్నిస్తుండేవాడిని. చాలాసార్లు వెనక్కి కూర్చొని బోధకుడు చెప్పే మాటలు ఎలా దాన్ని తప్పుదోవ పట్టించాలా అని కూర్చున్న వాళ్ళతో, ఆహా, ఓహో, ఏం చెప్తున్నాడు రా, చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వినేవాడికి బుద్ధి ఉండాలి అని ఎగతాళిగా మాట్లాడేవాడిని. ఎన్నోసార్లు కూర్చున్న ప్రజల మీద చిన్న చిన్న రాళ్ళు వేస్తూ వాళ్ళ యొక్క గమనాన్ని, వాళ్ళ వాక్యం విని వారు పూర్తిగా మారిపోకూడదని వాళ్ళ యొక్క దృష్టిని తప్పించాలని ప్రయత్నం చేస్తుండేవాడిని. పాస్టర్లు లేచి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్తూ మా ప్రభు సజీవుడు, గొప్పవాడు అని చెప్తే వెంటనే లేచి కత్తి పట్టుకుని స్టేజ్ మీద కాలర్ పట్టుకుని, ఈ కత్తితో నేను పొడుస్తాను, నువ్వు చచ్చిపోతావు బతుకుతావు, నీ ప్రభువుని అడిగి చెప్పు అని అడగాలనిపించేది. మా ప్రభు గొప్పవాడు, సజీవుడు, నేను చవకుండా బ్రతుకుతాను, నా ప్రభువు నన్ను బ్రతికిస్తాడు అని చెప్తే అవసరమైతే కత్తితో పొడిచేసి అతన్ని చంపేసి నీ ప్రభు నిజమైన వాడు కాదు, నీకు అబద్ధం చెప్పాడని నిరూపించి జైలుకైనా వెళ్ళిపోవాలనిపించేది. లేకపోతే నేను చచ్చిపోతానని అన్నాడు అనుకోండి, వెంటనే వాడిని పొడవకుండా, చూసావా, నీ ప్రభు నీకు అబద్ధం చెప్పాడు, నీ ప్రభు నిజమైన వాడు కాడని నిరూపించాలనుకునేవాడిని. ఇలా నా హృదయంలో ఆ యవన ప్రాయంలో ఎంతో ద్వేషం, ఈ క్రైస్తవులన్నా, క్రైస్తవ మతాన్ని బోధించే పాస్టర్స్ అన్నా చాలా ద్వేషం పెరిగిపోతుండేది. నేను నాకున్న కోపానికి ఎప్పుడైనా సరే ఒక పాస్టర్ని పట్టుకొని నిలదీసి, ఎందుకు బైబిల్ పట్టుకున్నావయ్యా, నీకు బుద్ధి లేదా అని అడిగి ఎలాగైనా సరే బైబిల్ అతని చేతిలోంచి తీసివేయాలని, ఇంకెప్పుడు క్రైస్తవుల గురించి, క్రైస్తవ్యాన్ని గురించి బోధించకుండా చేయాలని తపన పడుతుండేవాడిని. చాలాసార్లు అలాంటి అవకాశం దొరుకుతుందేమో అని చూసేవాడిని, కానీ ఎప్పుడు చూసినా క్రైస్తవులు గుంపులు గుంపులుగా ఉండేవారు, నేను ఒక్కడిగా ఉండేవాడిని. అవకాశం దొరికేది కాదు. అందులోనూ వయసు తక్కువ, మరి ధైర్యం కూడా చాలేదు కాదు. కానీ నా హృదయంలో ఎప్పుడైనా ఒక్క పాస్టర్ ఒంటరిగా దొరికితే తప్పకుండా నా వాక్చాతుర్యంతో హిందూ మత సంప్రదాయాలకు గొప్పతనాన్ని చెప్పి అతన్ని ఎలాగైనా సరే ఆ క్రైస్తవ మతాన్ని బోధించకుండా, ఆ బైబిల్ మరలా పట్టుకోకుండా నా కాలు మీద పడిపోయేలా చేసుకోవాలని ఆ తీవ్రమైన అన్వేషణతో ఉండేవాడిని. ఒక్క పాస్టర్ ఒంటరిగా దొరికితే వాడి పని అయిపోయినట్టే అని ఎప్పుడు అనుకుంటుండేవాడిని. ఈ రీతిగా నా బాల్యం అంతా గడిచింది. పైకి నేను చాలా మంచివాడిగా నా సమాజంలో ఉండేవాడిని. మా వీధిలో వాళ్ళందరూ కూడా నన్ను బాగా మెచ్చుకునేవారు. పైకి నాలో ఉన్న పాపం కనిపించేది కాదు, కానీ నాలో కూడా చాలా చెడ్డ తలంపులు ఉండేవి. అంతేకాదు, ఒకలాంటి గర్వం ఉండేది. నేను చాలా తెలివైన వాడిని అనే అతిశయం ఉండేది. నా చూపుల్లో, నా ఆలోచనలో ఎప్పుడు కూడా చెడ్డ ఊహలు ఉండేవి. నేను గుడికి వెళ్ళినా కూడా మంచి ఉద్దేశంతో వెళ్ళేవాడిని కాదు. నేను ఎంతగా చెడిపోయానంటే, నేను వెళ్ళే ఆంజనేయ స్వామి కోవిల దగ్గర, గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకునే అమ్మాయిని కూడా మాయ మాటల్లో పెట్టి వంచి నాతో పాటు తిప్పుకొని ఎన్నోసార్లు సినిమాలకి తీసుకెళ్లేవాడిని. ఇలా చాలా మందిని నేను ఎలాగైనా వాళ్ళని మాయ మాటలతో నాతో పాటు తిప్పుకుని అదేదో నా మగతనం అని, అదే హీరోయిజం అని అనుకునేవాడిని. ఆ దినాన ఇవన్నీ నాకు తప్పులుగా అనిపించలేదు. ఇదేదో నా తెలివితేటలకు నిదర్శనం అని భావించేవాడిని. పైకి భక్తిగా ఉండేవాడిని. ప్రతి మంగళవారం కొబ్బరికాయతో, చెవిలో పువ్వుతో ప్రతి ఒక్కరికి కనిపించేవాడిని. అందరూ మెచ్చుకునేవారు. కానీ హృదయంలో మాత్రం ఎంతో చెడుతనం ఉండేది. పైకి భక్తిగా నటిస్తూ బొత్తిగా చెడిపోయిన ఎంతో మంది నాలాంటి వారు ఈరోజు కూడా ఉన్నారు. ఈరోజు ప్రభువుని ఎరగకపోతే అది నా జీవితంలో పాపంగానే ఉండేది కాదేమో, ఆ పాపంతోనే నశించిపోయేవాడినేమో. అలాంటి నా జీవితంలోనికి అద్భుతమైన దినం ప్రవేశించింది. ఆ దినాన నేను ప్రభు ప్రేమను చూడగలిగాను. ప్రభు నన్ను సంధించిన రోజు అది. నేను ఎప్పటికీ ఆ రోజు మర్చిపోలేను. అది ఎలా జరిగిందో మీతో చెప్తాను. నా కాలేజ్ చదువులు పూర్తయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేయడం ప్రారంభించాను. ఆ కంపెనీ వాళ్ళు కోక్ బిజినెస్ చేస్తుండేవారు. వాళ్లకు కర్ణాటక రాష్ట్రంలో దాండేలి ఫెరోలెస్ లిమిటెడ్ అనే కంపెనీలో వాళ్లకు కొన్ని లావాదేవీలు ఉండేవి. వ్యాపారపరమైన ఆ లావాదేవీలు ఉండడం వలన అక్కడి నుంచి
చెక్స్ వసూలు చేయడం, డిమాండ్ డ్రాఫ్ట్స్ వసూలు చేయడం, అలాగే వాళ్ళ ద్వారా బిజినెస్ కూడా రాబట్టడం. ఈ పని చేయడానికి ఒక రిప్రజెంటేటివ్ అవసరమని వారు భావించి అప్పటికి చురుగ్గా ఉన్న నన్ను ఆ కర్ణాటక రాష్ట్రానికి పంపించాలని అనుకున్నారు. సరే, నేను కూడా కర్ణాటక రాష్ట్రం వెళ్తున్నాను కదా అని ఎంతో ఆనందంగా ఊర్లు తిరగడం మీద నాకున్న సరదా మీద నేను కర్ణాటక బయలుదేరాను. కర్ణాటకకు వెళ్ళి ఆ కర్ణాటకలో అంటే బెంగళూరు నుంచి 500 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. దాండేలి అనేది ఆ ఊరు. ఆ ఊర్లోనే బస్ స్టాండ్కి ఎదురుగా ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుని ఉండేవాడిని. అక్కడ నుండి ప్రతిరోజు కంపెనీకి వెళ్ళేవాడిని. అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడి మా కంపెనీ తాలూకా వ్యవహారాలని చూస్తుండేవాడిని. అక్కడి నుంచి ఆర్డర్స్ తీసుకుంటుండేవాడిని. ఇది నా దినచర్య. ఓ రోజు నేను ఉదయకాలమే లేచి స్నానం చేసి ఫ్రెష్ అవుదాం అనుకొని సోప్ లేని కారణంగా పాన్ షాప్కి వెళ్ళి సోప్ కొనుక్కుందామని దిగాను. మా లాడ్జ్కి ఆపోజిట్లో ఉన్న బస్ స్టాండ్కి ఆనుకొని ఒక పాన్ షాప్ ఉండేది. అక్కడ ఏదైనా వస్తువులు కొనుక్కునేవాడిని. ఆ రోజు కూడా సోప్ కొనుక్కుందామని ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాను. నేను దగ్గరికి వెళ్తుండగానే నాకు ఆ పాన్ షాప్లో నుంచి తెలుగు మాటలు వినిపించాయి. అది కర్ణాటక రాష్ట్రం కాబట్టి అందరూ కన్నడ మాట్లాడేవారు సహజంగా. చాలా కాలానికి తెలుగు మాటలు వినిపించేసరికి నాకు చాలా సంతోషమైంది. అమ్మయ్య, తెలుగు మాట్లాడేవాడు ఒకడు దొరికాడురా బాబు అనుకుని ఎంతో ఆనందంగా ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాను. నేను దగ్గరికి వెళ్ళి చూసేసరికి లోపల పాస్టర్ గారు తెలుగులో సువార్త చెప్తున్నారు పాన్ షాప్ కుర్రాడికి. నాకు మళ్ళీ కోపం వచ్చేసింది, పిచ్చెక్కిపోయింది. ఇదేంట్రా బాబు, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్టు ఇక్కడ కూడా తగలడ్డారు వీళ్ళు. మా వైజాగ్లోనే కాదు, ఇక్కడ కూడా ఈ బైబిల్ పట్టుకుని తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారని చాలా సనుక్కున్నాను, గొనుక్కున్నాను. ఆయన నాకెందుకులే అని తిరిగి వచ్చేస్తున్నాను. ఇంతట్లో జ్ఞాపకం వచ్చింది, ఎప్పుడైనా ఒక పాస్టర్ ఒంటరిగా దొరకాలి అన్నావు కదా, ఇప్పుడు దొరికాడు, వాడు అంత చూడు అని నాలో ఉన్న అంతరాత్మ నాతో మాట్లాడింది. అమ్మయ్య, ఈ రోజుతో వీడి పని అయిపోయిందిరా, వీడు మళ్ళీ జీవితంలో బైబిల్ పట్టుకోకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ చాలా కోపంగా అతని దగ్గరికి వెళ్ళాను. నా స్నేహితులారా, అతను నేను నా జీవితంలో మర్చిపోలేను. నా హృదయంలో ఉన్న చీకటంతా తొలగిపోయి దేవుని వెలుగు నాలోనికి ప్రవేశించిన రోజు అది. నా అజ్ఞానాన్ని దైవజ్ఞానం పారదోలిన రోజు అది. నా ఆత్మీయ గురుడితనం సువార్త వెలుగు ద్వారా వెలిగించబడిన రోజు అది. నా కన్నుల మీద పొరలు పొరలుగా ఉన్న గర్వపు ఛాయలు రాలిపోయిన రోజు అది. ఆ రోజు నేను మర్చిపోలేను. దేవుడే నాతో స్వయంగా మాట్లాడిన రోజు. అందుకే ఆ రోజు ఏం జరిగిందో పోసుకొచ్చినట్లు మీకు చెప్పాలనేది నా ఉద్దేశం. చాలా కోపంగా వెళ్ళిన నేను ఆ పాన్ షాప్ లో ఉన్న పాస్టర్ గారితో, ఏమంటే మీతో మాట్లాడాలి అని చాలా సీరియస్ గా అడిగాను. అతనితో మాట్లాడుతూనే అతను అంచనా వేశాను. చాలా నల్లగా ఉన్నాడు, పెద్ద చదువుకున్నట్టుగా లేడు, తెలుగు భాష కూడా స్పష్టంగా లేదు. ఏ విధంగా చూసినా సరే నాకంటే తెలుగు తక్కువవాడే, కాబట్టి చాలా ఈజీగా అతన్ని ఓడించేయచ్చు. ఇక మళ్ళీ ఎప్పుడు బైబిల్ పట్టుకోకుండా చేయొచ్చు అని మనసులో అనుకున్నాను. అతనితో సంభాషణ ప్రారంభించాను. ప్రియులారా, అతనితో మాట్లాడిన ఆ 2 గంటల సంభాషణే నా జీవితాన్ని మార్చేసింది. చాలా మంది జీవితాల్లో ఏ కడుపు నొప్పో, ఏదో అనారోగ్యం వచ్చి ప్రభువుని నమ్ముకుంటే తగ్గిపోతుందనే ఆశతో మందిరానికి వచ్చి అలా ప్రభువుని తెలుసుకునే వాళ్ళు ఉండొచ్చు. చాలా మంది జీవితంలో అన్ని కోల్పోయి ఇక ఆత్మహత్య చేసుకుందాం అనుకునే సమయంలో ప్రభు ప్రేమను గురించి విని మార్పు చెందిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రభువుకు ఎంతో వ్యతిరేకంగా ఉన్న నా జీవితంలో నాకున్న గర్వాన్ని నా ప్రభువే తొలగించిన ఆ రోజుని నేను మర్చిపోలేను. మా ఇద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ ఇలా నడిచింది. నేను అంతతో మాట్లాడుతూ చాలా సీరియస్గా ఇలా అన్నాను, ఏమండి, మీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? భారతదేశంలో పుట్టి భారతీయులుగా పెరుగుతూ మన దేశం మత సంప్రదాయాలు విడిచిపెట్టి పరాయ దేశం నుంచి వచ్చిన ఆ మతాన్ని గురించి ఎందుకు బోధిస్తున్నారండి అని అడిగాను. చాలా సీరియస్గా నా గొంతులో నుంచి ఆ ధ్వని బయటకు వచ్చింది. తినడానికి తిండి లేకపోతే ఏదో కష్టం చేసుకుని బతకాలి, కానీ బైబిల్ చంకలో పెట్టుకుని ఆ ఇంటికి తిరిగి అడుక్కునే వాళ్ళ మారకూడదండి. ఎంత సిగ్గుచేటు. మన దేశంలో దేవుళ్ళు లేరా? మనకేం దేవుళ్ళు కొదువా? ఏం తక్కువ అని పరాయి దేవుడిని బోధిస్తున్నారు? మనకు 33.5 కోట్ల దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ ఉండగా కొత్త దేవుడిని ఎందుకు తీసుకొస్తున్నారు? మన ఆచారం సంప్రదాయం వీటన్నిటి గురించి మీకు తెలీదా? మన పురాణాలు, మన ఇతిహాసాలు వీటికంటే గొప్పదా ఆ బైబిల్ మతం అంటూ గట్టిగా అరవడం ప్రారంభించాను. వెంటనే ఆయన లేచి, బ్రదర్, మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు, రండి కూర్చోండి అన్నాడు. అతని మాటల్లో చాలా సౌమ్యం ఉంది, మృదుత్వం ఉంది. నేను అనుకున్నాను, నా కోపాన్ని చూసి భయపడిపోయినట్టున్నాడు, ఇక చాలా తేలిగ్గా ఓడించవచ్చు అనుకున్నాను. అయితే అతను చాలా మృదువుగా నవ్వుతూ, బ్రదర్ కూర్చోండి, మన మధ్య గొడవ ఎందుకు, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. అయితే నేను కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు వాటికి సమాధానం చెప్పండి. మీరు
సత్యాన్ని తెలుసుకోవాలి. మీరు ఎంతో తెలివైన వాళ్ళ కనిపిస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. అప్పుడు మీరే చెప్తారు ఇంతవరకు మీరు చేసిన భక్తి అసలు భక్తే కాదని అన్నాడు. అంటే నాకు చాలా కోపం వచ్చింది. వాట్, 21 సంవత్సరాలుగా నేను చేస్తున్న భక్తే, ఈ భక్తే కాదా? ఈయన అడిగే ప్రశ్న నేను సమాధానం చెప్పలేనా అని మనసులో ఏం అడుక్కుంటే అడుక్కోయా అని మనసులో అనుకుంటూ అడగండి అన్నాను. వెంటనే ఆయన నా ముందు 5 ప్రశ్నలు ఉంచాడు. చాలా అద్భుతమైన ప్రశ్నలు, నా కన్నులు తెరిపించిన ప్రశ్నలు. ఇది నాన్న చాలా మంది హైందవులు నాలాగే భక్తి చేస్తున్నామనే భ్రమలో బ్రతుకుతున్నవారు, వాళ్ళు కూడా ఈ సంభాషణ విని సత్యాన్ని తెలుసుకోవాలనేది నా ఉద్దేశం. అతను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, బ్రదర్, మనుషులందరినీ దేవుడే పుట్టిస్తున్నాడని మీరు నమ్ముతారా అన్నాడు. వెంటనే అవును నమ్ముతాను, కానీ మీ యేసు ప్రభు కాదు, మాకు బ్రహ్మదేవుడు ఉన్నాడు. అతను 4 తలకాయలు ఉంటాయి. అతని విధాత అంటారు, సృష్టికర్త. అతన్ని అందరూ పూజిస్తారు. అతడే ప్రతి మనిషిని సృష్టిస్తాడు అని చెప్పాను. దానికి ఆ పాస్టర్, పోనీలేండి, ఎవరో ఒకరు ఇంతకీ దేవుడే మనుషులు పుట్టిస్తున్నాడని మీరు నమ్ముతున్నారు కదా అన్నాడు. నమ్ముతున్నాను అన్నాను. అయితే ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి, ఏ మనుషుడైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే ఆ 9 నెలల్లో ఎప్పుడైనా దేవుణ్ణి చూసుంటాడా అన్నాడు. ఏమో, ఆ దశ గుర్తుండదు కదా. నేను మెల్లిగా ఏమన్నాడు, అది జ్ఞాపకం ఉండదు అని చెప్పాను. వెంటనే ఆయన, వెరీ గుడ్, బాగా చెప్పారండి. అలా అయితే ఏ మనుషుడైనా తల్లి గర్భం నుంచి భూమి మీద పుట్టిన వెంటనే కళ్ళు తెరవగానే ఎవరికైనా దేవుడు కనిపించుంటాడా అన్నారు. అంటే అది కూడా జ్ఞాపకం ఉండదు. బహుశా చూస్తే హాస్పిటల్లో నర్సుని చూస్తాడు, లేదంటే తల్లిని చూస్తాడు, లేకపోతే మంత్రసాన్ని చూస్తాడు, అంతేగాని దేవుడు కనిపించున్నాడు కదా అని అతను చెప్పాను. ఏమో, అది కూడా జ్ఞాపకం ఉండదని చెప్పాను. ఇప్పుడు ఆయన అన్నాడు, లోకంలో పుట్టిన వాళ్ళందరూ ఇలాగే పుట్టారంటారా అన్నాడు. ప్రతి ఒక్కరు అలాగే పుట్టారు అన్నాను. అప్పుడు ఆయన చాలా చురుకైన ప్రశ్న వేశాడు. మరి ప్రతి మనుషుడు కూడా గర్భంలో ఉన్నప్పుడు దేవుణ్ణి చూడక, భూమి మీదకి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత కూడా దేవుణ్ణి చూడకపోతే, ఇప్పుడున్న విగ్రహాలు, ఇప్పుడున్న దేవుని పటాలు ఎవరు దేవుణ్ణి చూశారని చెక్కారు అని అడిగాడు. అంటే నేను ఒక్కసారి స్టన్ అయిపోయాను. అలాంటి ప్రశ్న అతని దగ్గర నుంచి వస్తుందని ఊహించలేదు. చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు, కానీ ఒక్కసారి అలాంటి ప్రశ్న వేసేసరికి స్టన్ అయిపోయాను. వెంటనే తేరుకొని, అదేంటండి, మా పురాణాల్లోను ఇతిహాసాల్లోను దేవుళ్ళ గురించి రాశారు. ఆ వర్ణన చూసి ఎంతో మంది శిల్పులు దేవుడి బొమ్మలు చెక్కారండి అన్నాను. వెరీ గుడ్ అండి, మీరు చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తున్నారు. అయితే మరి ఇన్ని తెలిసిన మీకు ఆ రామాయణ భారతాలు ఇతిహాసాలు ఎవరు రాశారు మీకు తెలియదా అని అడిగారు. ఎందుకు తెలియదు, రామాయణాన్ని వాల్మీకి రాశాడు, భారతాన్ని వ్యాసవ్యాసుడు రాశాడు, తెలుగులోకి నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ అనువదించారని చెప్పాను. వెంటనే మరి వాళ్ళు ఎలా పుట్టారండి అని అడిగాడు. వాళ్ళు కూడా మాలాగే పుట్టారండి అన్నాను. అనగానే, మరి వాళ్ళు కూడా మీలా పుడితే వాళ్ళు కూడా తల్లి గర్భంలో ఉండగా కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ దేవుణ్ణి చూడకపోతే మరి దేవుడు ఇలా ఉంటాడని ఎలా వర్ణించారు అని అడిగాడు. వెంటనే నాకు ఇంకా నోటి మాట రాలేదు. అరే, ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనే అనిపించింది. ఎప్పుడు ఇలా ఈ కోణంలో ఆలోచించలేదు. అయ్యి బాబోయ్, ఈయన తేలిగ్గా తీసుకోకూడదే, ఈయన చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, బ్రదర్, కవులకు ఒక చాతుర్యం ఉంటుంది. కవులు రాసినప్పుడు ప్రతి దాన్ని వర్ణిస్తారు, అది వాళ్ళకి అలవాటు. మనం తెల్లవారింది అంటాం అంతే. అదే కవి అయితే తూర్పు తెల్లవారుతుంది, ఉదయభానుడు అప్పుడే బద్ధకంగా ఒలుగురుచుకుంటున్నాడు, సూర్యుని లేలేత కిరణాలు ఆ పిల్ల కాలువ మీద ప్రసరించి వింత కాంతులు ఎదుతున్నాయి, ఆవు అంబా అన్నది, పాలవాడు క్లింగ్ క్లింగ్ పాలు అంటున్నాడు, పేపర్ అబ్బాయి పేపర్ అని పేపర్ విసిరాడు అంటూ వర్ణిస్తారు. ఈ వర్ణనంతా చదివిన తర్వాత మనం ఖచ్చితంగా తెల్లవారిపోతుందన్న ఫీలింగ్ పొందుతాం. అంతేకాదు, కవి దేన్నైనా అలాగే వర్ణిస్తాడు. ఒక అందమైన అమ్మాయిని వర్ణించాలంటే ఆమె పెదవులు దొండపల్లా ఉన్నాయి, ఆమె పాదాలు పద్మాలు, ఆమె కనులు కలవరేకుల్లా ఉన్నాయని ఇలా రకరకాలుగా వర్ణిస్తాడు. ఒక రాక్షసుని గురించి చెప్పాలంటే, ఒక దొంగ గురించి చెప్పాలంటే వాళ్ళకు తగిన పోలికను రాస్తాడు. గల్ల లుంగి, చార్ల బనీను, బొడ్లో కత్తి, కోరమీసం, బొగ్గ మీద ఘాటు, ఇలా వర్ణిస్తే అదేదో కరడు కట్టిన దొంగలా మనం ఫీల్ అవుతాం. ఇలా అందరి గురించి వర్ణించిన కవి
దేవుడు అనే పదం రాగానే దేవుడి కోసం కూడా ఏదైనా వర్ణన ఉండాలి కదా అని గరళకంఠుడు, ఆజానుబాహుడు, నీలమేఘ శ్యాముడని ఎన్నో రకాలుగా వర్ణించారు. ఇదంతా కేవలం వాళ్ళ మతిలో నుంచి పుట్టిన ఆలోచనే తప్ప వాళ్ళకు దేవుడు కనిపించలేదు, వాళ్ళు దేవుడిని చూసింది లేదు. కాబట్టి ఒక వర్ణన వర్ణిస్తే అదే దేవుడు అనుకుని మీలో కొంతమంది ఆ విగ్రహాలు చేసి ఆ పటాలు పెట్టుకొని దేవుడిని మొక్కుతున్నారు. ఇది విచిత్రంగా లేదా అని అడిగాడు. అడిగేసరికి నాకు ఒక్కసారి ఇదేదో ఆలోచించాలి అనిపించింది. నేనేదో చాలా తెలివైన అనుకున్నాను, కానీ ఈయన దగ్గర చాలా నేర్చుకోవాలి అనిపించింది. నేను సాధారణంగా మూర్ఖుని కాదు, కానీ ఒక అజ్ఞానంలో ఉండేవాడిని. ఆ రోజు అతన్ని ఎలాగైనా సరే ఓడించాలని వెళ్ళాను. అతని మాటలకి లోబడిపోతున్నాను. అతని మాటల్లో ఉండే ఆ క్రొత్తదనాన్ని, ఆలోచింపజేసే విధానాన్ని బట్టి నేను ఇంకేం మాట్లాడలేకపోతున్నాను. నిజమే కదా అని అనిపించింది. వెంటనే అలా ఊహిస్తూనే ఉన్నాను. ఆయన రెండో ప్రశ్న వేశాడు. బ్రదర్, మీరు ఎప్పుడైనా కుమ్మరవాణ్ణి చూసారా అన్నాడు. కుమ్మరుడిని చూడడం ఏంటండి, ఎన్నోసార్లు చూశాను అన్నాను. ఏం చేస్తుంటాడండి అన్నాను. కుమ్మరుడు ఏం చేయడం ఏంటండి, కొండలు చేస్తాడు అన్నాను. మరి ఎప్పుడైనా ఇలాంటి దృశ్యం చూసారా? కుమ్మరుడు అలసిపోయి కూర్చున్నప్పుడు కొండలేచి కుమ్మరన్న కుమ్మరన్న నువ్వు చాలా అలసిపోయావు, ఈరోజు నేను నిన్ను చేస్తానే అని ఏ కొండైనా అండం విన్నారా అన్నాడు. ఏంటండి మీరు మాట్లాడేది, కొండ ఏంటి, మాట్లాడడం ఏంటి, కొండ కుమ్మరుడిని చేయడం ఏంటి, కుమ్మరుడే కదా కొండను చేయాలి అన్నాను. కరెక్ట్ అండి, చాలా బాగా చెప్పారు, మీరు ఎంతైనా తెలివైన వాళ్ళు అన్నారు. సరే అండి, సంగతి ఏంటి చెప్పండి అన్నాను. బ్రదర్, మీరు బాగా ఆలోచించండి. మనిషి మట్టితో చేయబడ్డాడు. ఏ మతమైనా అదే చెప్తుంది. మనిషి శరీరాన్ని రుద్దితే మట్టే వస్తుంది. మనిషి చనిపోతే తిరిగి మట్టిలో కలిసిపోతాడు. కాబట్టి మనల్ని దేవుడే చేశాడని మీరే చెప్పారు. కాబట్టి దేవుడు కుమ్మరివాడితో సమానం, మనం కొండలాంటి వాళ్ళం. దేవుడు మనల్ని చేసి మనల్ని కొండలా ఒక రూపాన్ని ఇస్తే మనం తిరిగి లేచి దేవుడిని చేస్తే మరి కొండ కుమ్మరుడిని చేయడం కాదా అన్నాడు. అనేసరికి ఇకేం మాట్లాడాలో తెలియలేదు. ఆశ్చర్యపోయాను. అరే, ఇలా కూడా ఆలోచించాలి కదా, ఎందుకు నాకు ఇలాంటి ఆలోచన రాలేదు అనిపించింది. ఇంతలో అతడు మూడో ప్రశ్న వేశాడు. అయ్యా, ఈ మూడో ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు ఎప్పుడైనా వినాయక చవితి చేసుకున్నారా అన్నాడు. ఎప్పుడైనా ఏంటండి, ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉన్నాం అన్నాను. ఆహా, అలాగా, అయితే వినాయక చవితి కోసం ఏమేమి కొంటారు అని అడిగారు. ఏం కొంటాం, పత్రి. పత్రి అంటే రకరకాల ఆకులు, ఆయా రకాల పళ్ళు, ఆ సీజన్లో దొరికే పళ్ళు, అలాగే పాలవెల్లి. పాలవెల్లి అంటే పైన కడతారు, వెదురు కర్రలతో చేస్తారు పాలవెల్లి. అలాగే వినాయకుడి పుస్తకం, వినాయకుడి బొమ్మ అన్నాను. బ్రదర్ బ్రదర్, అంత స్పీడ్గా చెప్పేకండి, మళ్ళీ చెప్పండి అన్న. మళ్ళీ చెప్పాను. పత్రి, పాలవెల్లి, వినాయకుడి పుస్తకం, వినాయకుడి బొమ్మ అన్నాను. ఆయన అన్నాడు, బ్రదర్ మీరు చివరి అంటున్నారు కదా మీరు బొమ్మ కొంటానని, మరి చిన్న బొమ్మ కొంటారా పెద్ద బొమ్మ కొంటారా అన్నాడు. ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారండి, చాలా బొమ్మలు ఉంటాయి. మరి డబ్బులు తక్కువగా ఉన్న వాళ్ళు చిన్న బొమ్మ కొంటారు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్ద బొమ్మ కొంటారు. మేమైతే మా ఇంట్లో చిన్న బొమ్మ కొంటాం. మా వీధిలో మేము కుర్రాళ్ళందరం కలిసి యూత్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద బొమ్మ కొంటాం అని చెప్పాను. అప్పుడు ఆయన నవ్వుతున్నాడు, బ్రదర్ ఇప్పటికే మీరు 8 సార్లు బొమ్మ 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 అంటున్నారు, అంటే దేవుడు కాదా అన్నాడు. అనేసరికి ఒక్కసారి నా గుండె మన కొట్టుకుంది. ఇదేంట్రా బాబు, ఇతడు ఇలా కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేస్తున్నాడు, చాలా డేంజర్ ఇతనితో మాట్లాడడం అనుకున్నాను. నా నోటితోనే బొమ్మ బొమ్మ అని చెప్పిస్తున్నాడు ఏంటి అనుకున్నాను. అప్పుడు అతను నవ్వుతూ అన్నాడు, బ్రదర్ బజార్లో బొమ్మను చూసినప్పుడు ఒక దేవుణ్ణి చూస్తున్నట్టు మీరు అనుకోరు. అయ్యా 5 రూపాయలకి ఇస్తావా ఇవ్వా, లేకపోతే వదిలే అని వెళ్ళిపోతాం. అప్పుడు ఆ బొమ్మ దేవుళ్ళ కనిపించలేదు. పోనీ ఏదో బేరం కుదిరించుకొని ఒక కాగితాన్ని చుట్టేసి బజార్ బుట్లో మూల పడేసి బజార్ అంతా దాన్ని ఊపుకుంటూ వస్తున్నప్పుడు ఒక దేవుణ్ణి తీసుకెళ్తున్నాం అన్న ఫీలింగ్ మనకు ఉండదు. ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆ బుట్టను మూల పడేసి మరుసటి రోజు వినాయక చవితి అయితే మరుసటి రోజు తలకు స్నానం చేసి ఆ బొమ్మను తీసి మూల పెట్టే వరకు కూడా ఆ బొమ్మ దేవుడు అని మనకు గుర్తే రాదు. ఆ వినాయక చవితి రోజు తలకు స్నానం చేసి దేవుడా నన్ను కరుణించని మనం అడుగుతాం. ఇది ఎంతవరకు సబు? కొన్నప్పుడు దేవుడు కాడు, ఇంటికి తీసుకొస్తున్నప్పుడు దేవుడు కాడు, మరుసటి రోజు ఉదయానికి దేవుడు అయిపోయాడా? ఆలోచించండి. మీలాంటి తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈ సంగతి ఆలోచించాలండి అన్నాడు. నేను అదే ఇది కూడా కరెక్టే కదా అనుకుంటున్నాను అతన్ని ఎలా ఓడించాలా అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా దేవుల్ని అతను చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాడు. అయితే అతని మాటల్ని ఏమాత్రం తప్పుపడడానికి వీలు లేకుండా చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. బ్రదర్ బొమ్మ దేంతో తయారు చేస్తారో మీకు తెలుసు కదా అన్నాడు. మట్టితో అన్నాను. బాగా చెప్పారండి. ఆ మట్టి ఎలాంటిది?
ఆ మట్టి వర్షం పడితే బురదను చూసి మనం చీ 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 అంటాం. ఎవరు కూడా మట్టిని నెత్తి మీద పోసుకోరు, కాలుతోనే చెప్తారు. అలాంటి మట్టి అది. ఎన్నోసార్లు ఆవులు, గేదెలు, మేకలు ఆ మట్టి మీద ఆ మలమూత్రాలు విసర్జించుంటాయి. ఆ మట్టి అలాంటి పనికి మాలింది. ఆ మట్టిని తీసుకొచ్చి ఎవరో ఒక అతను మంచివాడైనా కావచ్చు, చెడ్డవాడైనా కావచ్చు, త్రాగుబోతైనా కావచ్చు, తిరుగుబోతైనా కావచ్చు, వ్యభిచారైనా కావచ్చు, అలాంటి వ్యక్తి ఆ మట్టిని కాళ్ళతో తొక్కుతున్నాడు. ఆ కాళ్ళతో తొక్కుతున్నప్పుడు అతని ఒంటి చెమటంతా మట్టిలోనే ఉంటుంది. అతను పోసే నీళ్లు అవి మురికి నీళ్ళో మంచి నీళ్ళో తెలియదు. అతని అతనికి ఆ రోజు జలుబు అయితే ఆ జలుబు ఆ చీముడంతా దాంట్లోనే ఉంటుంది. ఇలాంటి పనికిమాలిన వ్యక్తి కాలుతో తొక్కి 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 ఒక ముద్దలా చేసి ఆ మట్టి ముద్దకు కళ్ళు ముక్కు పెట్టాడంతే. అలా పెట్టగానే అతన్ని మనం దేవుడు అనుకుని పూజిస్తున్నాం. మట్టి దేవుడు ఎలాగవుతాడండి? ఆలోచించండి అన్నాడు ఆయన. అనేసరికి అవును ఇది కరెక్టే అని అనిపించింది. నిజమే కదా, ఇలా ఎందుకు నేను ఆలోచించలేదు, నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదు సుమా అని అనుకున్నాను. ఆయన నవ్వుతూ అన్నాడు, బ్రదర్ మరి వినాయక చవితి చేసుకుంటారు కదా, మరి 9వ రోజున ఆ దేవుణ్ణి ఎందుకు నీళ్ళలో తోసేస్తారు అని అడిగాడు. నాకు నిజంగా తెలియదండి, నిమజ్జనం ఎందుకు చేస్తారో ఇప్పటికీ తెలియదు. నాకే కాదు, చాలా మంది హిందువులకి వాళ్ళు చేస్తున్న ఆచారాలు ఏంటో, ఎందుకు చేస్తున్నారో ఆ సంగతి తెలియనే తెలియదు. ఇప్పుడు ఆయన అన్నాడు, మీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలిసింది చెప్పమంటారా అన్నాడు. ఏంటో చెప్పండి అన్నాను. ఆయన నవ్వుతూ అంటున్నాడు, బహుశా మీరు కలెక్ట్ చేసిన డబ్బులన్నీ అయిపోయి ఉంటాయి. రోజు రోజుకి ఆ వినాయకుడికి ఉండ్రాలు పెట్టి అతని బొజ్జ సైజు పెరుగుతుంది కానీ మీరు అతన్ని పోషించలేకపోతున్నారు. బాబు ఇక మా మధ్య ఉంటే మేము పోషించలేం కానీ నువ్వు నీళ్ళలో ఉంటేనే మంచిదని తోసేస్తున్నారేమో, అంతే కదా అన్నాడు. చాలా కోపం వచ్చింది, చాలా బాధ అవుతుంది. నా దేవుల్ని నానా రకాలుగా తిడుతున్నాడు కానీ నేనేం చేయలేకపోతున్నాను. నా దేవుని పట్టుకుని ఇంత మాట్లాంటాడా, ఎలా ఇతన్ని ఓడించాలి అని మనసులో అనుకుంటున్నాను. నా ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి. అది మరో ప్రశ్న వేశాడు. ఈసారి ఆ ప్రశ్న తిరుగులేని ప్రశ్న, నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన అన్నాడు, దేవుడు అనే పదానికి నిర్వచనం చెప్పగలరా బ్రదర్ అన్నాడు. నేనేం మాట్లాడలేదు, ఏం మాట్లాడితే ఏం తంటా వస్తుందని. వెంటనే అతడు, పోనీ ఇలా అడుగుతాను వినండి, పలానా వ్యక్తి దేవుడు లాంటి వాడు అంటారు కదా, ఎలా ఉంటే దేవుడు లాంటి వాడు అంటారు అని అడిగాను. అప్పుడు నేను మెల్లిగా గొంతు పీల్చుకుని ఇలా అన్నాను, నాలో ఉన్న కోపం అంతా అప్పటికే పోయింది, అతనితో గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, అనవసరంగా వచ్చి కూర్చున్నాను అనిపిస్తుంది, కానీ మధ్యలో లేచి వెళ్ళిపోతే బాగోదు కదా అని అక్కడ కూర్చున్నాను. ఆ ప్రశ్నకు సమాధానంగా ఇలా అంటున్నాను, మంచివాడిగా ఉండాలి, ఏ లోపం ఉండకూడదు, అందరికీ న్యాయం చేయాలి, సహాయం చేయగలగాలి, అన్నిటినీ చేయడానికి శక్తి కూడా ఉండాలి అని చెప్పారు. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు, ఎంతైనా మీరు తెలివైన వాళ్ళండి అన్నాడు ఆయన. ఏం తెలివి బాబు నువ్వు, ప్రతిదానికి ఏదో ఒకటి పెడుతున్నావు కదా అని మనసులో కొనుక్కుంటూ ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయాను. అప్పుడే అతడు ఇలా అన్నాడు, బ్రదర్ మీరు చెప్పిన లక్షణాలు ఉన్న దేవుడు, మీరు చెప్తున్న ఆ 33.5 కోట్ల దేవుళ్ళు ఒక్కడైనా ఉన్నాడా అని అడిగాడు. అంతే, అది పెద్ద ఛాలెంజ్ నాకు. ఏంటి, నేను పూజిస్తున్న దేవుళ్ళు ఒక్కడైనా లేడా మంచి లక్షణాలు ఉన్నవాడు అని వెంటనే ఆలోచించడం ప్రారంభించాను. చాలా రోషం వచ్చేసింది నాకు. నోరు తెరిస్తే మొట్టమొదట నా నోట్లోనికి వచ్చే పేరు వెంకటేశ్వర స్వామి. ఎందుకు లేదండి, ఏంటి మీరే మాట్లాడేది, కలియుగ దైవం వెంకన్న బాబు లేడా అన్నాను. అప్పుడు ఆయన నవ్వుతూ, వెంకటేశ్వర స్వామి దేవుడా అండి, దేవుడా, అతని గురించి చెప్తాను వినండి. అతనికి 2 భార్యలు, కొండ మీద ఒక భార్య, కొండ కింద ఒక భార్య. వాళ్ళిద్దరూ చాలు అనుకుని ముస్లిం ఏరియాకి వెళ్ళి బీబీ నాంచారిని చూసి బీటు కొడుతున్నాడు. ఆయన దేవుడా, అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడండి అన్నాడు. అనేసరికి నాకు మతిపోయింది, ఇదేంట్రా ఇలా అనేస్తున్నాడు. మాకు తెలిసిన పురాణ కథల్లో ఇది నిజమే. శ్రీనివాసుడు ఆ రీతిగా ప్రయత్నించడం, తర్వాత ముస్లింలందరూ వెంటపడడం, ఇవన్నీ కూడా నిజమే. కానీ మీకు ఎప్పుడు చెడ్డగా అనిపించలేదు. ఆయన చెప్పినప్పుడు ఇది నిజమే కదా అనిపిస్తుంది. దేవుడైతే అలాంటి లక్షణాలు ఎందుకు ఉండాలి అని అనిపించింది. వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. అతను అన్నాడు, బ్రదర్ మీకు ఒక సంగతి చెప్పమంటారా, దేవుళ్ళందరికీ అడ్డునామాలు ఉంటాయి, మీ వెంకటేశ్వర స్వామికి మాత్రం నిలునామాలు ఉంటాయి, ఎలా ఉన్నాయో మీకు చెప్పమంటారా అన్నాడు. నేనేం మాట్లాడకుండా తలదించుకున్నాను. వెంటనే ఆయన అన్నాడు, ముస్లిం పేటకు వెళ్ళి ముస్లిం అమ్మాయితో ఈ ప్రేమ కలాపాలు సాగిస్తున్నప్పుడు ముస్లింలు తట్టుకోలేక కోపంతో శ్రీనివాసుని చంపాలని గండ్రగొడ్లు పట్టుకుని తరులుతున్నారండి. అలాంటప్పుడు ఈ శ్రీనివాసుడు పారిపోయి ఎలాగైనా తప్పించుకోవాలి కదా అని ఆవుల మధ్యలో ఆవులాగా వంగి పరిగెడుతున్నాడు. ఆ సమయంలో వాళ్ళు ఆ గొడ్డలు విసిరినప్పుడు గొడ్డలు తిరుక్కుంటూ వచ్చి శ్రీనివాసుడు నుదుటి మీద
నిలువుగా పడిపోయింది. అప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇటొక నామం, ఇటొక నామం పెట్టారు. ఆవు అడ్డొచ్చింది కదా అని ముస్లింలు కోపంతో గోవును చంపుకొని గోవిందు చేసుకున్నారు. అంటే గోవును కోసుకొని వండుకొని తిని ఆనందించారు. అయితే హిందువులు గోవు తమ దేవుణ్ణి రక్షించింది కాబట్టి గోవిందా అంటున్నారు అని చెప్పాడు. నిజంగా అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట మాత్రం ఆ రోజు నేను ఎదిరించలేకపోయాను. ఈయనతో చాలా తంట వచ్చి పడింది. ఈయన ఏదో ఓడిద్దామని వచ్చాను, నన్నే 30 తప్పులు పెడుతున్నాడు, ఎలా ఇక్కడి నుంచి తప్పించుకుందామా అని అనుకుంటున్నాను. అలా ఆలోచిస్తుండగానే ఆయన మరో ప్రశ్న వేశాడు. శ్రీకృష్ణుడి గురించి చెప్పుకుందామా అండి అన్నాడు. అనేసరికి నాకు అర్థమైపోయింది అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు. కృష్ణుడి గురించి ఏం మాట్లాడుకుంటాం మనం? 16,000 మంది గోపిక స్త్రీలు, 8 మంది భార్యలు, సత్య కృష్ణుని తల మీద తన్నిందంట. ఇలాంటి పురాణాలన్నీ చదివితే సిగ్గుకరంగా అనిపిస్తుంది కదండి. అది నాన్న ఆయన చెప్తున్నప్పుడు నిజమే కదా, మా దేవుళ్ళలో ఎందుకు మంచితనం లేదు, పరిశుద్ధత లేదు అనిపించింది. శ్రీకృష్ణుడి గురించి అతను చెప్తున్నాడు, మీ కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఆరితేరిన దొంగండి, పక్కింట్లోకి వెళ్ళి వెనదొంగతనం చేసేవాడు, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చీరలు ఎత్తుకొచ్చేసేవాడు. ఇదేనా మీ దేవుడు మీకు నేర్పేది? అలా అయితే మీరు కూడా ఎవరైనా స్నానం చేస్తుంటే బాత్రూమ్ మీద బట్టలు ఎత్తుకొచ్చేయండి అన్నారు. బాబు అలా చేస్తే సునంలో ఎముకలు లేకుండా దంచేస్తారు బాబు అని అనుకున్నాను మనసులోని. నిజమే కదా, దేవుడే అలా చేస్తే ఇక ఆ దేవుణ్ణి ఎలా ఆరాధిస్తాం? ఆ దేవుణ్ణి ఆరాధించే భక్తులు ఇంకెలా ఉంటారు? ఛా, ఈ శ్రీకృష్ణుడు కూడా సరైన దేవుడు కాదు కదా అనుకుంటున్నాను. ఆయన మళ్ళీ అడిగాడు, ఒక పేరు చెప్పండి, ఒక్క పేరు. 33.5 కోట్ల దేవుళ్ళు అన్నారు కదా ఇందాక, ఒక్క మంచి దేవుడిని చెప్పండి అన్నాడు. వెంటనే నాకు శ్రీరామచంద్రుడు గుర్తుకొచ్చాడు. ఎందుకంటే శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, 2-3 భార్యలు లేరు. కాబట్టి మెల్లిగా నోరు తెరిచి, ఎందుకు లేడండి శ్రీరాముడు ఉన్నాడు కదా అన్నాను. ఆయన నవ్వుతూ అన్నాడు, బ్రదర్ పోనీ మీరు చెప్పినట్టే శ్రీరాముడు అనుకుందాం. శ్రీరాముడు దేవుడు అయితే ఒక చాకలివాడు అనే మాటకు అంతగా స్పందించి భార్యను ఎందుకు అడుగులు పంపించాలి? ఎందుకు అగ్ని ప్రవేశం చేయమని అడగాలి? దేవుడికి మనిషి మాటను బట్టి కలవరం చెందే మనసు ఉంటుందా? దేవుడు అనంత జ్ఞాని కదా అన్నాడు. అవును కదా, కరెక్టే అనిపించింది. పోనీ మీరే చెప్పండి, సపోజ్ మీకు కూతురు పుట్టిందనుకోండి, మీ అల్లుడు పక్కింటి చాకలోడు ఏదో అన్నాడని మీ కూతురుని తీసుకెళ్ళి ఎక్కడ అడవిలో వదిలిపెట్టేసి, మామయ్య గారు పక్కింటి చాకలోడు ఇలా అన్నాడండి అందుకే వదిలేశాను అంటే, మీరు భలే అల్లుడు అయ్యా, శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడు అని మెచ్చుకుంటారా అన్నాడు. అనేసరికి అది కరెక్టే కదా, దేవుడైతే ఎందుకు ఇలా చేశాడు అని అనుకున్నాను. ఆయన మళ్ళీ అడిగాడు, ఇంకెవరైనా ఉన్నారా? నేనేం చెప్పాలో నాకు తోచలేదు, ఎందుకంటే ఎవరి పేరు చెప్పాలి? ఇంతట్లోకి ఆయన నవ్వుతూ అన్నాడు, దేవుళ్ళందరికీ రాజు దేవేంద్రుడు, ఆ ఇంద్రుడి గురించి మీకు సంగతి చెప్తాను వినండి అన్నాడు. చెప్పండి అన్నాను. ఎందుకంటే నేను పూజిస్తున్న దేవుల్ని అతడు నా రకాలుగా దూషిస్తున్నాడు. నాకైతే ఎలా ఉందంటే ఓ చెట్టు కట్టేసి కొడుతున్నట్టుంది, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఏం చేద్దామా, పీకపోసి చంపేద్దాం అనుకుంటున్నాను, కానీ అతను చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా తప్పులేదు. ఎలా తప్పించుకోవాలనుకుంటున్నాను, తప్పించుకోలేకపోతున్నాను. ఆ దేశం కాని దేశంలో, ఆ ప్రాంతం కాని ప్రాంతంలో ఒంటరి వాడిని అయిపోయాను. అనవసరంగా తెల్లవారుజామున వచ్చి ఇతర చేతులు బుక్ అయిపోయానంటో అనుకుంటున్నాను. ఏం చేయాలో తోచలేదు. చెప్పండి చెప్పండి అన్నాను. మీ దేవేంద్రుడు ఏం చేశాడో తెలుసా అండి? దేవుళ్ళందరికీ రాజు అంట. అతనికి మంచి అందమైన భార్య ఉంది. ఆ భార్య పేరు సతీదేవి. అయితే అతను భూమి మీద ఎవరు అందగత్తులు ఉంటారో అది చూడడమే అతని పని రోజును. భూమి మీద గౌతమ్ ముని అనే ఒక ముని ఉండేవాడు. ఆ మునికి భార్య అహల్యాదేవి చాలా అందగత్తే. ఆమెను చూచి ఆమెను మోహించి అర్ధరాత్రి ఆ పరలోకం దిగొచ్చేసి కోడిపుని చెప్పి కుక్కరొక్కో అని కూశాడు. ఆ కోత వినగానే పాప మా ముని అమాయకంగా తెల్లవారిపోయిందేమో అనుకుని భ్రమపడి నది స్నానానికి వెళ్ళిపోయాడు సంజి వార్చుకోవడానికి. అతను అలా వెళ్ళగానే ఆ ముని వేషంలో వచ్చి అతని భార్యతో పాపం చేయడానికి ప్రయత్నం చేశాడు ఇంద్రుడు. ఇంతకంటే సిగ్గుకరమైన కథలు ఏమైనా ఉన్నాయండి? ఇంత నీచంగా ఉంటే వాళ్ళు దేవుళ్ళు అవుతారా అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. కామ క్రోధ మత మత్సరాల్ని అణుచుకోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? సంథింగ్ రాంగ్. నేను ఇంతవరకు పూజిస్తున్న వాళ్ళు ఏదో లోపం ఉంది అని అనిపించింది. నిజంగా పుట్టిన మొదలుకొని 21 సంవత్సరం వరకు ఇలాంటి సంగతులు నా మనసులోనికి రానే రాలేదు. ఈరోజు నేనే కాదండి, చాలా మంది హిందువులు వాళ్ళు భక్తి చేస్తూనే వెళ్తున్నారు, కానీ వాళ్ళు చేస్తున్నది ఏమిటి అని ఒక్కరు కూడా ఆగి ఆలోచించలేకపోతున్నారు. ఇది నాన్న ఎంతో మందిని అలా త్రోవ తప్పిన వారండి. వారందరికీ దేవుడు నా కన్నులు ఎలా వెలిగించాడో సత్యాన్ని చెప్పి వాళ్ళ కన్నులు కూడా వెలిగించబడాలని నా ప్రయత్నం. నేను ఆ రోజు
ఏ చెప్పాలో తోచకుండా అలా చాలా ఆందోళనగా సందేహంగా ఉండిపోయాను. ఆయన ఇంకెవరైనా ఉన్నారండి? హలో శ్రీనివాస్ గారు, ఇంకెవరైనా మంచి దేవుడు ఉన్నాడండి? నేను చాలా సిగ్గుపడిపోయాను. అది నాకు ఒక సవాల్ చేస్తున్నట్టుంది. నేను పూజించే దేవుళ్ళు ఒక్కడు మంచోడు లేడా? ఎవరి పేరు చెప్పాలి, ఎవరి పేరు చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. ఇంతలో చటుక్కున ఒక ఆలోచన కలిగింది. అది అయ్యప్ప స్వాముల సీజన్. ఆ సీజన్లో అయ్యప్ప స్వామిని చాలా భక్తిగా కొలుస్తారు. నాకు తెలిసిన సత్యం ఏంటంటే అయ్యప్ప పెళ్ళే చేసుకోలేదు, కాబట్టి అతనికి ఏ ఎఫైర్స్ లేవు. ఇప్పుడు అయ్యప్ప పేరు చెప్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో చూద్దామని మెల్లిగా గొంతు సవరించుకొని అయ్యప్ప ఉన్నాడు కదండి అని చెప్పాను. వెంటనే ఆయన, వెరీ గుడ్ అండి, మీరు చాలా తెలివైనండి, కనిపించరు కానీ మీకు చాలా సంగతులు తెలుసండి అన్న. బాబు ఏడు తెలివితేటలే, నువ్వు ఎవరి పేరు చెప్పినా ఏదో ఒకటి చెప్తున్నావు కదా స్టోరీ, ఈయన గురించి ఏం చెప్తావని మనసులో ఎక్కడో మారుమూల సందేహం ఉంది. ఆయన అని ఏ పేరు చెప్పారండి? అయ్యప్ప. అయ్యా అప్ప, అయ్యా అప్ప అంటే ఇంతకీ ఆడోడా మగోడా అండి అన్నాడు. ఏంట్రా బాబు ఈయన ఎలాంటోడు, ఇంత ఘోరంగా మాట్లాడే వాళ్ళు ఎవరు నేను చూడలేదు. ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాను. అప్పుడు ఆయన నవ్వుతూ, నేను అన్న మాటలో ఏం తప్పులేదండి, అయ్యప్ప ఎలా పుట్టాడో మీకు తెలుసా అన్నాడు. నాకు గుర్తుకొచ్చింది, హరిహర సుతుడు అయ్యప్ప. అతనే చెప్పాడు, హరిహర సుతుడు అయ్యప్ప అండి. అంటే హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. విష్ణువు మగోడే, శివుడు మగోడే. ఇద్దరు మగోళ్ళకి పుట్టడం ఏంటండి అని అడిగాడు. ఇదేంట్రా బాబు, ఇలాంటి కథలున్నాయి పురాణాల్లో, ఇంతవరకు నాకు ఇలాంటి ఆలోచనలు రాలేదేంటి అనుకున్నాను. ఇప్పుడు ఆయన అన్నాడు, చూడండి, విష్ణువుకు భార్య ఉంది, శివుడికి భార్య ఉంది. విష్ణువు భార్య లక్ష్మీదేవి, శివుడి భార్య పార్వతి. వీళ్ళిద్దరూ వాళ్ళ భార్యని పుట్టింటికి పంపేసి మళ్ళీ ఇలాంటి కామ వికారం ఏంటండి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దేవుళ్ళు అని చెప్పొచ్చా అని అనేసరికి ఇక నాకు ముచ్చెమట్లు పట్టేయండి. నేను అతనితో మాట్లాడలేని తెలిసిపోయింది. నేను ఇక నా మాటలతో అతన్ని ఓడించలేని తెలిసిపోయింది. అతను చెప్పిన మాటలు ఒక్కటి కూడా తప్పు లేదనిపించింది. ఎలాగైనా సరే అతన్ని తప్పించుకోవాలన్నా తప్పించుకోలేకపోతున్నాను. అతని మాటలు ఇంకా వినాలనిపిస్తుంది. నాలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోతుంది. నిజమే నిజమే, దీని గురించి ఆలోచించాలి అనే ఆలోచన కలిగింది. 21 సంవత్సరాలు నా నరాల్లో ఉండే భక్తికి ఆ రోజు సవాలు కలుగు. ఒక్క దేవుడు కూడా సరైన విధంగా లేడే, ఒక్క దేవుడు కూడా పవిత్రంగా లేడే, ఒక్క దేవుడు కూడా పరిశుద్ధంగా లేడే, ఒక్క దేవుడు కూడా మరి దేవుడికి ఉండాల్సిన లక్షణాలు లేడే అని చాలా బాధపడ్డాను. ఎన్నాళ్ళు నేను చేసిన భక్తి వ్యర్థమేనా అని ఆలోచిస్తున్నాను. నేను అనవసరంగా ఈ దేవుని కొలిచానా అనే ఆలోచన నా హృదయంలో పరుగులు తీస్తున్నాయి. ఆయన నవ్వుతూ అన్నాడు, బ్రదర్, మీకు మరొక ప్రశ్న అడుగుతాను, చివరి ప్రశ్న ఇదే, జాగ్రత్తగా చెప్పండి అని అన్నాడు. ఇంకే ప్రశ్న అడుగుతాడు రా బాబు అనుకుని మనసులో అనుకుంటూ, అడగండి అన్నాను. ఆయన అన్నాడు, బ్రదర్, మీకు పెళ్ళయిందా అన్నాడు. అమ్మయ్య అని ఊపిపించుకొని ఇంకే ప్రశ్న వేయట్లేదు అనుకుని, పెళ్ళి అయిందంటే 3 నెలల క్రితమే కొత్తగా పెళ్ళయింది, నా భార్య విశాఖపట్నంలో ఉంది అని చెప్పాను. వెంటనే ఆయన నేను ఊహించలేని మరో ప్రశ్న వేశాడు, మీకు బాగా ఇష్టమైన దేవుడు ఎవరండి అన్నాడు. మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడుతున్నాడు రా బాబు, ఏదోలాగా నన్ను వాళ్ళతో కొట్టించాలనుకుంటున్నాడు అనేసరికి నేను ఈసారి ఎవరి పేరు చెప్పకూడదు అనుకుని ఆంజనేయుడు అని చెప్పాను, హనుమంతుడు అని చెప్పి. అంటే ఏదోలా కింద పడినా సరే నేను కూడా పైకి లేవాలని ప్రయత్నం చేస్తున్నానండి, కానీ ఓడిపోతున్నాను. ఎప్పుడైతే హనుమంతుడిని చెప్పాడో ఆయన మరో ప్రశ్న అడిగాడు, మరి నీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలనుకుంటావు కదా, మగపిల్లలు పుట్టాలా ఆడపిల్ల పుట్టాలా అన్నాడు. మగవాడే పుట్టాలండి అన్నాను. మగపిల్లడే కావాలన్నాను. మరి మీలా పుట్టాలా మీ ఆవిడలా పుట్టాలా? నాలాగే పుట్టాలండి అన్నాను. నాకంటే అందంగా పుట్టాలండి అన్నాను. అనగానే, బ్రదర్ మీరేమనుకోకండి, మీకు నిజంగా కొడుకు పుట్టి ఆ కొడుకు ఒక తోక పుట్టి ఆ కొడుకు మూతి కోతి మూతిలా పుడితే మీరు నిజంగా సంతోషపడతారా బాధపడతారా అన్నాడు. అనేసరికి ఇక నా కాళ్ళు చేతులు వణుకుపోయి నా నడుముకున్న బోల్ట్లు ఊడిపోయి కుప్పకూలిపోయింది అయిపోయింది. ఎందుకంటే పరిస్థితి నా దాకా వచ్చేసింది. ఇదేంట్రా బాబు, ఈయన నాకు ఇలాంటి కొడుకు పుట్టాలనుకుంటున్నాడు ఏంటి? అయ్యా, మీ అనవసరంగా మీ నోట్లో నోరు పెట్టాను, నన్ను క్షమించండి, నాకు అలాంటి కొడుకు వద్దండి అన్నాను. అలా కాదండి, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఇప్పుడే కాదు చెప్పారు ఆంజనేయుడు అంటే నాకు బాగా ఇష్టం అని. ఒక బుల్లి ఆంజనేయుడు పుట్టాడని సంతోషపడాలి కదా బాబు. అదేంటో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మంచి కొడుకే పుట్టాలండి, కోతిలాంటి కొడుకు పుట్టకూడదండి అన్నా. ఎందుకంటే హిందువుల్లో ఒక చెడ్డ మాట వింటే అది జరిగిపోతుంది ఏమైనా భయం ఎక్కువ. అమంగళం ప్రత్యేతమవుగా కానీ మేము ఎప్పుడు చెవులు మూసుకుంటుంటాం. నేను తెల్లవారుజామునే నాకు అలాంటి కొడుకు పుడతాడని చెప్పేసరికి నాకు భయం ఎక్కువైపోయింది. ఆయన అంటున్నాడు నవ్వుతూ, పోనీ కూతురు పుట్టి ఆ కూతురికి 8 చేతులు పుడితే ఎలా ఉంటుంది అంటారు?
అయ్యా మీకు దండం పెడతాను, ప్లీజ్ ఇంకొక మాట కూడా మాట్లాడకండి, నాకు మంచి పిల్లలు పుట్టాలి అంతే అని అన్నాను. అప్పుడు ఆయన నవ్వుతున్నాడు, బ్రదర్, నేను మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదు, అది నా ఉద్దేశం కూడా కాదు. వాస్తవం చెప్తున్నాను వినండి. మీరే కాదు, ఎవరైనా సరే మీకు ఆ రూపాలంటే ఇష్టం లేదు, మీ హృదయంలో ఆ రూపం అంటే భయం కూడా ఉంది. అయితే ఎందుకు దాన్ని పూజిస్తున్నారంటే, ఎక్కడో మీ పితరుల కాలంలోనే వాళ్ళు త్రోవ తప్పారు, నిజదేవుడిని విడిచిపెట్టి ఇక విగ్రహాలు పూజించే వైపు మళ్ళీపోయారు. ఆ దినాన్ని నుంచి వాళ్ళకు పుట్టిన మీరు, వాళ్ళకు పుట్టిన తర్వాత 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 తరం వారు, మీరందరూ కూడా చదువుకున్నా కూడా వాళ్ళు అనుసరించిన మార్గంలోనే అనుసరించడం ప్రారంభించారు. అందుకే మీరు కూడా తొలగిపోయి విగ్రహాల వైపు మళ్ళీపోయారు. మీ తప్పు కాదండి ఇది. అయితే మీలాంటి తెలివైన వాళ్ళు ఆలోచించాలి. విగ్రహాలకు పూజిస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి, నిజదేవుడు ఉన్నాడు కదా అన్న ఆలోచన మీలో కలగాలండి అని చెప్పాడు. చెప్పేసరికి నేను ఏం మాట్లాడలేకపోయాను. నిజమే, ఆ విగ్రహాలన్నా ఆ రూపాలన్నా మా హృదయంలో సంతోషం లేదు, కానీ కేవలం అందరూ వెళ్తున్నారని వెళ్తున్నాం. ఆయన అన్నాడు, ఒక లాజిక్ చెప్పమంటారు బ్రదర్, మానవుని యొక్క నైజం ఎలాంటిదంటే, ఎక్కడ 10 మంది గుంపు కుడతారో అక్కడికి వెళ్ళి నించుంటాడు. ఏ కొట్టులో అయితే ఎక్కువ మంది కొనుక్కుంటారో ఆ కొట్టుకే వెళ్ళాలనుకుంటాడు. తనకి టైం అయిపోతుందన్నా ఖాళీగా ఉన్న కొట్టుకు వెళ్ళడు. అలాగే ఎంతో మంది ఆ గుడి ఈ గుడి అంటూ ఆ వ్రతం ఈ వ్రతం అంటూ తిరుగుతున్నారు కాబట్టి చాలా మంది వాళ్ళని చూసి వీళ్ళు కూడా అలా గుళ్ళకి గోపురాలకి తిరగడం ప్రారంభించారు. ఈ రీతిగా చాలా మంది త్రోవ తొలగిపోయారు. అంతేకాదు, పవిత్రమైన గ్రంథం చెప్తుంది, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడితనం కలుగు చేస్తుంది అని. నిజంగా ఈ దినాన్ని చాలా మంది మనోనేత్రాలు గుడితనంలో ఉన్నాయి బ్రదర్. మీలాంటి తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు దీని గురించి ఆలోచించాలి అని చెప్పాడు. వెంటనే నాకు తలంతా గిర్రని తిరిగిపోయింది. నిజమే, నా 21 సంవత్సరాల భక్తి అంతా వేస్ట్. నేను పూజించింది ఒక నీతి లేని, ఒక యథార్థత లేని, ఒక పరిశుద్ధత లేని కేవలం రాతి బొమ్మలకే మొక్కాననిపించింది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతను చేయి పట్టుకొని, ఓకే ఒప్పుకుంటున్నానండి, నేను చేసింది నిజమైన భక్తి కాదు, నేను చేసిందంతా విగ్రహారాధనే. అయితే నాకు ఈ మాట చెప్పండి, మీ దేవుడే నిజమైన దేవుడని మీరు ఎలా రుజువు చేసుకుంటారు అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా, మా దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు, మా దేవుడు నిజమైన దేవుడు అని నేను రుజువు చేసుకోవాల్సిన అవసరమే లేదు. మీరు ఒక పని చేయండి, మీకు నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలని ఉంటే ఈ రోజు నుంచి ప్రార్థించండి. దేవుడా, నువ్వెవరివి, నేను నిన్ను పూజించాలి, నువ్వు నాతో మాట్లాడు అని అడగండి. నా దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు, అప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను నా నోటితో చెప్పాల్సిన అవసరమే లేదు అన్నాడు ఆయన. ఆ పాస్ గారు ఎప్పుడైతే అలా చెప్పారో నాకు ఈ పద్ధతి బాగుంది అనిపించింది. ఆయన వెళ్ళిపోతూ క్రొత్త నిబంధన గ్రంథాన్ని నా చేతిలో పెట్టి దీన్ని చదవండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఆ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాను. ఎలా చదివానంటే, నా దేవుళ్ళలో ఉన్న లోపాలన్నీ వీడు చెప్పాడు కాబట్టి ఈ దేవునిలో యేసు ప్రభువులో ఎన్ని లోపాలున్నా కనిపెడతాను అనే ఉద్దేశంతో చాలా సునిశ్చితమైన దృష్టితో తప్పులు పట్టుకోవాలని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తూ చదివాను. అలా చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆయనలో ఎక్కడ తప్పు కానీ, పాపం కానీ, లోపం కానీ, పొరపాటు కానీ లేనే లేదు. ఆయన పుట్టుకలో పరిశుద్ధి ఉందని, ఆయన జీవితం అంతా పాపమే చేయలేదని, పాపమే ఎరుగులేదని, పాపుల్లో చేరలేదని, పరిశుద్ధుడని, మహనీయుడని గ్రహించాను. అంతేకాదు, ఆ బైబిల్ చదువుతుండగానే నాలో ఏ పాపం లేదు, నేను చాలా మంచోడిని, చాలా తెలివైనోడిని అనే నా తలంపులన్నీ కూడా మారిపోయాయి. నేను ఎంత చెడిపోయాను, ఎంత భ్రష్టుడిని అయిపోయాను, ఎంత త్రోవ తొలగిపోయాను, ఎంత నీచుడినో, ఎంత దౌర్భాగ్యుడినో, నా తలంపుల్లో, నా కనుదృష్టిలో, నా ఊహల్లో ఉన్న చెడంతా నాకు కనిపించింది. పైకి భక్తిగా నటిస్తున్నాను కానీ అంతరంగంలో ఎంతగానో భ్రష్టుడిని అయిపోయానని ఆ వాక్యపు వెలుగులో గమనించాను. వెంటనే కుమిలిపోయాను, పశ్చాత్తాపడ్డాను. నిజమే, పరిశుద్ధత అంటే ఏంటో తెలిసింది, పవిత్రంగా ఉండడం అంటే ఏంటో తెలిసింది. నేను చాలా చెడిపోయానని ఆ తలంపులు నాలో బాధించేవి. దుఃఖంతో అలాగే చదవడం ప్రారంభించాను. అలా చదువుతున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయానికి రాగానే నేను వెతుకుతున్న నిధి నాకు దొరికినట్టయింది. బాల్యం నుంచి ప్రేమతో నన్ను వెంబడిస్తున్న ఆ గొప్ప దేవుని వాక్యం యోహాను 14:6లో మరొకసారి నాకు కనిపించింది. యేసు చెప్పెను, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రాలేడు
అనే మాట చూడగానే నా కళ్ళు వెలిగాయి. గొప్ప వెలుగు నాలో ప్రవేశించింది. నేను వెతుకుతున్న నా దేవుడు నాకు దొరికినంత ఆనందం కలిగింది. గొప్ప సంతృప్తి కలిగింది. యేసు ప్రభువులో పాపం లేదు కాబట్టి ఆయన పాపులను క్షమించడానికి అర్హుడు. ఆయన పాపరహితమైన రక్తాన్ని చిందించాడు. మానవాళి పాపానికి ప్రాయశ్చిత్తం ఆయనే చేశాడు. ప్రజాపతి యజ్ఞ పశువై భూలోకానికి రావాలని యజుర్వేదంలో చెప్పిన ఆ శ్లోక అర్థాన్ని ఈ మహానుభావుడు తీర్చాడనిపించింది. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమాత్మేన పునీదాన బలియాగ అనే ఆ శ్లోకాన్ని ఈయన నెరవేర్చాడనిపించింది. వెంటనే గొప్ప ఆనందం కలిగింది. దేవా, నువ్వే నిజమైన దేవుడు. నువ్వు మాత్రమే నా పాపాన్ని క్షమించగలవాడు. నువ్వు మాత్రమే నన్ను మోక్షానికి చేర్చగలిగే మోక్ష ప్రదాతవు అని మోకాలు వేసి ఆయనకు ప్రార్థన చేశాను. వెంటనే నా హృదయంలో గొప్ప తేలిక, గొప్ప సంతోషం కలిగింది. పరుగు పరుగున వెళ్ళాను ఆ పాస్టర్ గారింటికి. ఆ పాస్టర్ గారు ఏ వీధిలో ఉన్నారో ఆ వీధిలోని పరిగెత్తి వెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గర ఆనందంగా ఆ ఇంట్లోనికి చేరి చెప్పాను, అయ్యా, నా జీవితంలో ఇలా జరిగింది. నేను నా దేవుడిని కనుగొన్నాను. ఆయనే మార్గం అని తెలుసుకున్నాను. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకున్నానని చెప్పాను. వెంటనే నా ఇంటి వారంతా ఎంతో సంతోషించారు. నా అనుభవాలన్నీ విని వాళ్ళు కూడా ఆనందించారు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించాడు బ్రదర్ అని నన్ను కౌగులించుకున్నాడు. వాళ్ళ ప్రేమ నేను మర్చిపోలేను. వెంటనే అన్నాను, అయ్యా, ఇప్పుడే నేను క్రైస్తవుడిగా మారిపోవాలి, ఇప్పుడే క్రైస్తవుడిగా మారిపోవాలని చెప్పాను. ఆయన నవ్వుతూ, అంత తొందర పనికిరాదండి, మీరు మా గురించి తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువ వాక్యం వినాలి, ఇందులో ఉండే దైవ నీతిని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు కూడా మీరు భక్తిలో ఉండడానికి ఇష్టపడితే, మీరు కూడా సంపూర్ణంగా మార్పు చెందారని మేము గ్రహిస్తే అప్పుడు వెంటనే మీకు బాప్తిస్మం ఇస్తాం. అప్పటి నుంచి మీరు క్రైస్తవుడిగా మారిపోతారని ఆయన ప్రేమతో చెప్పాడు. కనుక ఆ రోజు నుంచి ప్రతిరోజు ప్రతి కూడికి వాళ్ళతో వెళ్తుండేవాడిని. ఆ సంఘంలో ఉన్న బిడ్డలందరూ నేను ఎంతో ప్రేమగా చూశారు, ఎంతో ఆదరించారు. వాళ్ళ ప్రేమ మధ్య వాళ్ళు చెప్తున్న వాక్యపు వెలుగులో నేను దేవుని గురించి ఎంతో తెలుసుకున్నాను. నా హృదయంలో ఇంకా రోజు రోజుకి ప్రభుపై ప్రేమ పెరిగిపోయింది. ఇలాంటి ప్రభువు నేను వదులుకుంటానా? వదులుకోలేను. నా జీవితం అంతా ఆయన నా రక్షకుడని చాటిస్తానని హృదయంలో స్థిరంగా తీర్మానం చేసుకున్నాను. నా జీవితాన్ని ఆయనకు అప్పగించేశాను. నాలో సంపూర్ణమైన మార్పు కలిగిందని వారు తెలుసుకున్న తర్వాత సంఘంగా వచ్చి అక్కడున్న ఒక నదిలో నాకు బాప్తిస్మం ఇచ్చి శ్రీనివాస్గా ఉన్న నన్ను స్టీవెన్గా మార్చేశారు. ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. నా హృదయంలో ఎంతో ఆనందం పెళ్ళుపుకింది. నేను వెంటనే ఈ సంగతులన్నీ మా ఇంటికి ఉత్తరం రాశాను. మా అమ్మగారు, మా నాన్నగారు అయితే వీడికి ఏదో క్రైస్తవ దెయ్యం పట్టింది అనుకున్నారు. క్రిస్టియన్ దెయ్యం పట్టిందని వెంటనే వచ్చేయమని చెప్పారు. వాళ్ళకి నా యొక్క ఆనందం తెలియలేదు, నా హృదయంలో ఉన్న సంతోషం తెలియలేదు. అయితే నేను వచ్చిన తర్వాత నాకు దెయ్యం పట్టలేదని, నా బ్రతుకు మారిందని వాళ్ళు నా ప్రవర్తన ద్వారా తెలుసుకున్నారు. నేను 3 సంవత్సరాలు మానకుండా ప్రతి రాత్రి ప్రతి పగలు బైబిల్ తెరిచి రాత్రి 2 అధ్యాయాలు గట్టిగా చదివేవాడిని. అంతే నేను చేసింది. ఆ విధంగా చదవడమే నాకు తెలుసు, నాకు వాక్యం చెప్పడం రాదు. అయితే అలా నేను చేసిన ప్రయత్నానికి ఫలితంగా మొట్టమొదట మా ఇంట్లో మా అమ్మగారు మారిపోయారు. తర్వాత మా నాన్నగారు మారిపోయారు. తర్వాత మా తమ్ముడు మారిపోయాడు. మా తమ్ముడు భార్య మారిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న మారిపోయారు. మా చెల్లి మారిపోయింది. మా బావగారు మారిపోయారు. వాళ్ళ అమ్మా నాన్న మారిపోయారు. నా భార్య మారిపోయింది. వాళ్ళ అమ్మా నాన్న మారిపోయారు. ఇలా ఎంతో మంది హిందువులు కుటుంబాలుగా ప్రభువుని తెలుసుకున్నారు. ఎంత గొప్ప ప్రభు మా జీవితాన్ని మార్చేశాడు. మా జీవితాలను వెలుగులో నడిపించాడు. ఈ ఆనందాన్ని ప్రకటించకుండా ఎలా ఉండగలం? ప్రభునందు నా స్నేహితులారా, నా జీవితం మారిపోయిన తర్వాత ప్రభు ఎన్నో ఆశీర్వాద కార్యాలు చేశాడు. 8 సంవత్సరాలు విజయవాడలో ఒక చర్చిలో నమ్మకంగా ఉంటున్నాను. నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. డాబర్ ఇండియా లిమిటెడ్లో సేల్స్ ఆఫీసర్గా విజయవాడ హెడ్ క్వార్టర్లో ఉంటూ కోస్టల్ బెల్ట్కి ఇన్ఛార్జ్గా ఉంటూ మంచి ఉద్యోగం చేసేవాడిని. 8 సంవత్సరాల క్రైస్తవ జీవితం తర్వాత నవంబర్ నెల 1999 సంవత్సరంలో ఒక రాత్రి మేము బైబిల్ చదువుతుండగా దేవుడు తన ఉన్నతమైన సేవకు నన్ను 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం ద్వారా మాట్లాడి పిలుచుకున్నాడు. దేవుని ఎదుట యోగ్యమైన వానిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ప్రకటించువానిగాను నిన్ను నీవే కనుపరుచుకుంటూ జాగ్రత్త పడము అని ఆ వచన సారాంశం. వెంటనే ఆ పిలుపును దేవుని పిలుపుగా భావించాను. అయితే మరొకసారి నిశ్చయపరచుకుందామని కన్ఫర్మ్ చేసుకోవడానికి దేవుని దగ్గర సూచన అడిగాను.
దేవుడు ప్రేమ కలిగిన దేవుడు డిసెంబర్ నెలలోనే మా యొక్క ప్రార్థన జవాబు ఇచ్చాడు. వెంటనే భార్యాభర్తలుగా ప్రభు సేవకు రావాలని నిర్ణయించుకొని జాబ్కు రిజైన్ చేశాం. మా రిజిగ్నేషన్ లెటర్ యాక్సెప్ట్ చేసి జనవరి 5కి మేము రిలీవ్ అయ్యాం. 2000 సంవత్సరం జనవరి 5వ తారీఖు నుంచి సంపూర్ణమైన సేవలో ప్రభు పరిచయం చేస్తున్నాం. నన్ను మార్చడానికి దేవుడు వాడుకున్న సాధనం కర్ణాటకలో ఉన్న దైవజనుడు, ఆయన పేరు జోసెఫ్ దేవదాస్ గారు. గ్రేస్ గాస్పల్ చర్చ్ ఆయనది. దాండేలిలో ఉంటారు. ఇప్పుడు బెంగళూరులో కూడా సేవ చేస్తున్నారు. అంత గొప్ప రక్షణ నేను అనుభవించడానికి దేవుడు ఆయన్ని ఒక ఛానల్గా సాధనంగా వాడుకున్నందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. ఆ దైవజనుడిని ఆత్మీయ తండ్రిగా భావించి ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ దినం వరకు ప్రభు నన్ను సజీవంగా ఉంచి ఆయన పరిచర్యలు నమ్మకంగా వాడుకుంటున్నాడు. ఎన్నో కుటుంబాల్లో ప్రభువుని గురించిన సందేహాలు తొలగిపోవడానికి, ప్రభువుని గురించిన సత్యాన్ని వివరించడానికి, సత్యానికి స్తంభంగా దేవుడు నన్ను చేసుకున్నాడు. ఇది నన్ను 2 బ్రాంచ్లు నడిపిస్తున్నాను. ప్రభు పరిచర్య ఇచ్చారు, ఎన్నో ఆత్మలను రక్షించారు. సుమారు 100 హిందూ కుటుంబాలు రక్షించబడ్డాయి. ఒక 100 మంది విశ్వాసులతో సంతోషంగా ప్రభు పరిచర్య చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మేము అంతం వరకు మా దర్శనం విడవకుండా నమ్మకంగా కొనసాగేలా ప్రభు మాకు సహాయం చేయాలని దయతో మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.